దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును, ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును. ఇలలోన ప్రకటింతుము యేసుని శుభనామమును, ధరలోన స్థాపింతుము ఆ క్రీస్తుని రాజ్యమును. ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా, ఆ విభుని పూజయే మన సంతోషముగా. ఆ ప్రభుని సేవయే మన కర్తవ్యముగా, ఆ విభుని పూజయే మన సంతోషముగా. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం మే నెల 13, 14, 15 తారీఖులలో మనందరము కూడా ఏర్పాటు చేసుకొని నిర్మించుకొని స్థాపించినటువంటి లూటిగిరి మాత తిరునాళ్ళని ఎంతో వైభవంగా ఆనందంగా కొనియాడుతున్నాము. ఈసారి మన యొక్క ఖమ్మం మేత్రాసనానికి నూతనముగా 4వ పీఠాధిపతిగా అభిషేకింపబడి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి మనందరం కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాము. తండ్రి గారు పీఠము ముందు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆసనములో ఆసీనులు కావాల్సిందిగా కమిటీ వాళ్ళు ముందుకు వచ్చేసి పీఠాధిపతులకి సన్మానం చేస్తారు. అందరం కూడా చప్పట్లతోటి బిషప్ గారు మరొకసారి ఆహ్వానించుకుందాం.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి లూర్దు మాత బిడ్డలారా, లూర్దుగిరి మీద చేరి చేసేటటువంటి ఆరాధన ఆశీర్వాదకరంగా మన ప్రతి ఒక్కొక్కరికి, మన కుటుంబాలకు, మన గ్రామాలకు, మన విచారణకు, మన మేత్రాసనానికి ఆశీర్వాదకరంగా నిలుస్తూ ఉంది. కాబట్టి మానవ మాతృని ఏదో వింత జంతువుగా చూడటం కాకుండా భగవద్ ఆరాధనలో లీనమై ఆశీర్వాదాలు నోచుకునేదానికి ప్రతి ఒక్కరం ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని బలిపీఠం చుట్టూ చేరినటువంటి మనం, అమ్మ అనుంగు బిడ్డలుగా వచ్చినటువంటి మనం, మన ఆత్మలోనికి తొంగి చూచి ఆత్మ పరిశీలన చేసుకొని చేసినటువంటి పాపాలు గుర్తు చేసుకొని దేవుని యొక్క, మానవుల యొక్క క్షమాపణ వేడుకుందాం. మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో, మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావముతో, మాటల కందని ఆవేదన రాగంతో, మాటల కందని ఆవేదన రాగంతో వచ్చితిని యేసయ్యా నీ క్షమాభిక్షను కోరి, నీ క్షమాభిక్షను కోరి. మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో, హృది నిండిన వేదనతో దరి చేరితినయ్యా, పాపభరిత భారముతో క్షమను కోరితినయ్యా. హృది నిండిన వేదనతో దరి చేరితినయ్యా, పాప భరిత భారముతో క్షమను కోరితినయ్యా. కన్నీరు తుడిచి నన్ను దాచుకోవయ్యా, కన్నీరు తుడిచి నీలో నన్ను దాచుకోవయ్యా. ఆశ్రయించిన ఈ పాపిని విడువవలదయ్యా. మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో, చూపు మనసుతో కదలి రావయ్యా,
విలువలేని జీవినైన నన్ను బ్రోవుమయ్యా. కరుణ చూపు మనసుతో కదలి రావయ్యా, విలువలేని జీవినైన నన్ను బ్రోవుమయ్యా. పాప జీవితావుల పడిపోయానయ్యా, పాప జీవితావులో పడిపోయానయ్యా. అంగలార్చు దీన పాపిని ఆదుకోరావయ్యా. మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో, మనసున నిలిచిన అపరాధ భావముతో మమతల దాగిన అనురాగ భావనతో. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Gloria, Gloria, Mahima. Gloria, Gloria, Mahima. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భువి యందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. దయామయులైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో మీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుతూ పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతోనూ మధువుతోనూ కూడి ఉండును. క్రొవ్విన పశువుల మాంసముతోనూ
తేరుకొనిన ద్రాక్షారసముతోనూ నిండియుండెను. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించెను. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. భూమి మీద సకల సమస్తములలోనూ తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలికిది. ప్రభువు జనులు ఇట్లు చెప్పుకొందురు, ఇతడు మన ప్రభువు, మనం ఇతనిని నమ్మితిమి, ఇతడు మనలను కాపాడెను. ఇతడు ప్రభువు, మనం ఇతనిని విశ్వసించితిమి, ఇతడు మనలను రక్షించెను, కనుక మనము ప్రమోదము చెందెదము. ఇది ప్రభువాక్కు. సరిమప సరి రిస రిమ పని రిస మరి పని సరి మ పరిస ని రిస. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. ఈ జగతిని సృష్టించి జనావళిని నడిపించే, ఈ జగతిని సృష్టించి జనావళిని నడిపించే సత్యమైన నిత్యమైన నిజ దేవుని వేదం. నిజ దేవుని వేదం. గసాని పామదరిసా పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. అలమటించు వారికి అమరవాణి వెలుగు చూపు మణి దీపం ఈ గ్రంథం. అంధకార బంధురమున అలమటించు వారికి అమరవాణి వెలుగు చూపు మణి దీపం ఈ గ్రంథం. అద్వితీయ దైవమైన శ్రీ యేసుని జాడలలో అమరేశుడు నడిపించే మార్గదర్శి వేదం. మార్గదర్శి వేదం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. పరమ పసిడి నాదం ఇది ప్రభుని దివ్య రూపం, ప్రేమ సుధలు చిందించే పరమ వేద గ్రంథం. రెండవ పట్టణము. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు
ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. యేసు శిలువ సెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలబడి ఉండెరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుని పోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. మరియే వాళ్గే. మరియే ఎవరికొనొచ్చా? ఎస్, ఆవే మరియా. మరియా వర్ధిల్లు. ఏ భాష మరియా వాళ్గే? తమిళ్. ఒక సిస్టర్ ఇక్కడ తమిళనాడులో పనిచేస్తా ఉన్నారు అనుకుంటాను. యేసువా వందనం. మోక్షానికి దగ్గరగా ఉన్నాం కదా, అవునా కాదా? బనిగన్నపాడులో నుండి మనం ఎక్కడున్నాం? ఇప్పుడు లూర్దుగిరి మీద ఉన్నటువంటి మనం ఎక్కడున్నాం? మోక్షానికి దగ్గరగా ఉన్నాం కదా. మరి గట్టిగా అరవాలనా చిన్నగా అరవాలనా? దేవుడు నిద్రపోతా ఉంటాడు, గట్టిగా అరుద్దాం. మరి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసు అంటే మానవుల రక్షకుడు. యేసు అంటే మానవుల రక్షకుడు. రక్షకుడు ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, బాధల్లో ఉంటామో, ఇబ్బందుల్లో ఉంటామో అటువంటప్పుడు రక్షకులు వస్తారు. రక్షక భటులు అంటే ఎవరు? పోలీసు వాళ్ళు కదా. ఆ పోలీసు వాళ్ళు ఎప్పుడు మనకు అవసరం ఉంటుంది? ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉంటామో, దొంగల భయం ఉంటుందో, లేకపోతే ఇంకొక భయం ఉంటుందో అప్పుడు వాళ్ళు రక్షక భటులు అందరూ. యేసయ్య ఎవరు? రక్షకుడు, మానవుల రక్షకుడు. ఎవరు మానవులు అంటే ఎవరు? మన రక్షకుడు. మనకి ఏమి రక్షణ కావాలా? మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన వ్యాధుల నుంచి, మన ఇబ్బందుల నుంచి, మన ఇక్కట్ల నుంచి, మన వ్యసనాల నుంచి మనకు రక్షణ కావాలా. అందుకనే యేసును పిలుస్తూ ఉన్నాం, యేసుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసే వింటున్నాడు. నీ రోజు నీ ఇంటికి రక్షణ కావాలన్నా, నీ ఒంటికి మంచి ఆరోగ్యం కావాలన్నా, నీ కంటికి మంచి చూపు కావాలన్నా, నీ పంటికి మంచి రుచి కావాలన్నా ఇవన్నీ కూడా ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి? మౌనంగా ఉంటే ఎవరు ఇయ్యారు? అడగంది అమ్మైనా పెట్టదంట. అడగంది అమ్మైనా పెట్టదు. దేవుడు పెడతాడా? అడగంది దేవుడు పెట్టాడు.
వాళ్ళకి ఇష్టం లేదులే అనుకుంటాడు. కాబట్టి మళ్ళోసారి యేసయ్యను లేపుదాం ఉంటే గనక, ఒకవేళ ఆయన పొరపాటున మేల్కోకుండా ఉంటే గనక, అంటే మనం నిద్రపోతున్నాం కాబట్టి ఆయన కూడా నిద్రపోతున్నారు అనుకుంటాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసు నామాన్ని ఈ యొక్క కొండ నుంచి ఘనంగా ప్రకటిద్దాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి. యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ కాకుమాన్ రాజు గారు కొండల రాజుగా కూడా పరిగణింపబడతారని చెప్పి నేను వచ్చిన వాళ్ళ ముంచే జనం చెప్తూ ఉన్నారు. ఏ పక్క ఉన్నారో ఏమో, ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం. గాడ్ బి ప్రైజ్డ్. ఇక్కడికి ఎక్కాలంటేనే కష్టంగా ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? మీరేం పలకరు, అలవాటు లేదంటున్నారు. మనము కొండ ఎక్కి వచ్చాం. కొండ ఎక్కి కష్టపడి వస్తున్నామనంటే దేనైనా ఆశించి దేని ఫలితానైనా మనం పొందాలని వస్తాం కదా. దేవునికి దగ్గరగా కొండల మీద దేవుడు, కొండల్లో దేవుడు, కొండ గుహల్లో దేవుడు, కొండ లోయల్లో దేవుడు, ఎక్కడ చూసినా దేవుడు. ఆ దేవుణ్ణి గుర్తించి మనం కష్టపడి మన కాళ్ళకు బుద్ధి చెప్పి మనం పైకొచ్చాం. పైకొస్తే తిరిగి మనము వచ్చిన తీరులోనే వెళ్తే లాభం లేదు. మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పడిసాము. దేవుని యొక్క కృపకు అనుగ్రహానికి మనం పాత్రులమయ్యాము. దేవుని యొక్క శక్తి వలన, దేవుని యొక్క హస్తం వలన, దేవుని యొక్క చూపు వలన, దేవుని యొక్క తాకిడి వలన మనము స్వస్థత పొందాము అన్నటువంటి ఆ నమ్మకం మనలో కలగాలి. ఈరోజు ఈ కొండ మీద ఉన్నటువంటి మనందరికీ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏం చెప్తున్నాడు? ప్రభువైన యావే సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ని కప్పినటువంటి విషాద ఛాయలు, మనలో ఉన్నటువంటి దుఃఖం, మనలో ఉన్నటువంటి బాధ, మనలో ఉన్నటువంటి వ్యాధి ఈ యొక్క కొండ మీద నుంచి దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను ఏమి నలత, ఏమి కలత, ఏమి ఇబ్బంది, ఏమి ఇక్కట్లు, ఏమి వ్యసనం, ఏమి బాధ, ఏమి వ్యాధి నిన్ను చొప్పిస్తుందో, నిన్ను కష్టపెడుతుందో, నిన్ను అటు ఇటు ఆడిస్తుందో అవన్నీ కూడా ఈ రోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, బైబిలు జీవ గ్రంథం, మనం అందరం నమ్మాల్సినటువంటి విషయం. మనం ఈ బైబిల్ మీద నమ్మకం లేకపోతే మనం ఎంతసేపు ఇక్కడ కూర్చున్నా కానీ, మామూలుగా పూర్వకాలంలో మనుషులు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండవే గొంగలి అంటే వేసిన దగ్గరనే ఉండాలని చెప్పి. మనలో ఎదుగు పొదుగు ఏమీ ఉండదు, మనలో మార్పు రాదు, మన విశ్వాస పటిష్టత మనకు రాదు, మన వ్యాధులు తొలగవు. కారణం ఏంటంటే విశ్వాసం మనకు కొరబడుతుంది. విశ్వాసం మనం కలిగి ఉన్నాము అని అంటే ఊరికి ఇక్కడికి పైకెక్కి రావటం మన విశ్వాసానికి తార్కాణం కాదు. మనము ఈరోజు దేవుడు బైబిల్ ద్వారా ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు ఎటువంటి వ్యాధులతో వచ్చారు, ఎటువంటి బాధలతో వచ్చారు, ఎటువంటి విషాదంతో వచ్చారు, ఎటువంటి కష్టంతో వచ్చారు, ఎటువంటి మనస్పర్ధలతో వచ్చారు, ఎటువంటి పోట్లాడుతూ వచ్చారు, ఎటువంటి మనస్సు గందరగోళంతో ఇక్కడికి వచ్చారు, వాటన్నిటిని తొలగించమని ప్రభువును ప్రార్థించండి. ఆ ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకునని సెలవిచ్చినటువంటి ఆ దేవదేవుడు మనల్ని ఖచ్చితంగా అది చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా జీవం లేనటువంటి శిలల మాదిరిగా ఉంటున్నాం. మనందరం కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ, పేర్లు మన బప్తిస్మంలో ఎక్కించుకుంటున్నామే కానీ, మనము ఆ యొక్క సమయము ఆసన్నమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ విశ్వాసం మీద పటిష్టంగా ఉండి నమ్మకం ఉంచి, ఈ విశ్వాసము నన్ను స్వస్థపరుస్తుంది, నా బాధలు తొలగిస్తుంది, నా వ్యాధులు తీసేస్తూ ఉంటాయి, మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మా అమ్మాయికి బిడ్డలు కలుగుతారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం మీలో ఉంటే మీ నమ్మకమే. అందుకే ప్రభు అన్నాడు, మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నా శక్తి ఇక్కడ ఉంది. డ్యాంలో నీళ్లు ఉన్నాయండి, డ్యాంలో నీళ్లు తలుపులు తెరిస్తే కానీ నీళ్లు దూకవు. అలాగే దేవుని యొక్క కృప
మనకు అట్నే అడ్డుకొనుంది. ఎప్పుడెప్పుడా దూకుదామా, నా ప్రజల్లోకి ప్రవహిద్దామా, నా ప్రజల అణువున కనువున ఆవరిద్దామా, వారికి సంపూర్ణ స్వస్థతను దయచేద్దామా, వారి యొక్క మనస్పర్ధల్ని, వాళ్ళ యొక్క పోట్లాటలని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని, వాళ్ళకుండే వ్యసనాలని తొలగిద్దామా అని ప్రభు ఎప్పుడెప్పుడా అని ఆవురావురమని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు మనమే ఆటంకంగా ఉంటున్నాం, ఆయనకే అడ్డుగోడలుగా ఉంటున్నాం. ఆయన కృప మనలో ప్రవహింపకుండా చేసేదానికి మనమే, ఎందుకంటే ఆయన కృప మనలో ప్రవహిస్తే సైతాను ఆడిచ్చినట్లు మనం ఆడలేం. ఆయన కృప ఉంటే సైతాను ఏం ఆడిస్తంటే క్షణికమైనటువంటి సంతోషం కోసం, అది దొంగతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ముచ్చతనం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది క్షణికమైందే. ఆ క్షణికమైన దాన్ని మనము శాశ్వతంగా తీసుకొని, సుదీర్ఘంగా తీసుకొని, అదే అంతా మనకు అన్నటువంటి రీతిలో మనము ఆ సైతానుకు దగ్గర అవుతాం. కానీ మనల్ని తన పోలికగా కలుగజేసినటువంటి ఆ దేవదేవునికి మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొన్ని చోట్ల గుడి కడతాము, గుడి కట్టడానికి వెళ్తే ఆ గుడి దగ్గర ఉండేవాళ్ళు ఈ గుడికి దాని వెలుతురు మా ఇళ్ళలో పడకూడదు, ఆ సిలువ మాకు కనపడకూడదు. ఎందుకు అనంటే దాని వలన అరిష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? చీకటి చాటున నువ్వు చేసేటటువంటి పనులు కాంతిలో కనబడతాయి. కాబట్టి దేవుని యొక్క వెలుగుకు, దేవుని యొక్క సిలువకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు, అంతకు తప్ప ఏం లేదు. ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క సిలువ యొక్క శక్తి, మహిమ మనలోనికి చొప్పించుకొని పోవాలి అని అంటే మన యొక్క గుండెలు తెరవాలి, మన యొక్క తలుపులు తెరవాలి, మనం దేవునికి సమీపంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మొదటి పట్టణంలో పునీత ప్రవక్త యెషయా ఏమని రాస్తున్నాడు అని అంటే, సకల జాతి జనుల విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించును. కాబట్టి నువ్వు ఇప్పుడు భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవసప్రసాదం ఇయ్యను మీకు, మీరు చెప్పకపోతే మీకు విశ్రాంతినిచ్చేదను. మనం ఏదో పెద్ద భక్తులమై పునీతులం కావాల్సిన పని లేదండి. అనుదిన జీవిత విధానంలో మన కుటుంబంలో అమ్మ కోసం, అమ్మ నీ కోసం నేనున్నాను, ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని బాధలైనా కానీ నీకు స్వస్థ కలిగించడానికి నేను ఉంటున్నాను అని చెప్పి అమ్మకు నాన్నకు ధైర్యం చెప్పేటటువంటి బిడ్డలు ఉంటారా? యేసయ్య అనుచరులం మేము అని మీరు చెప్పుకుంటున్నారు, మనం చెప్పుకుంటున్నాం, నేను కూడా చెప్పుకుంటున్నాను. కానీ ఆ యేసయ్య సిలువ నుంచి అమ్మ పడినటువంటి పాటలు, నాన్న చనిపోయాడు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి అప్పుడైతే ఆయన కూడా మంచాలు ఎత్తుకొని పోయాడు, కుర్చీలు తీసుకొని పోయాడు, తర్వాత అన్నీ వాళ్ళ నాన్న జోజప్ప గారు చేసిన వడ్రంగి పనులు అన్నీ కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు, వాళ్ళతో పాటు కష్టపడ్డాడు. కాబట్టి ఆయన మనకు ఈరోజు ఆదర్శం. తండ్రి ముందే చనిపోయాడు, అమ్మను ఆయన తన కష్టార్జితం పెంచాడు. నాన్న ఎప్పుడు చనిపోయాడో బైబిల్లో లేదు, కానీ ముందే చనిపోయాడు అనేది మాత్రం వాస్తవం. కానీ అమ్మను పెంచాడు. అందుకనే జోజప్ప గారిని ఎందుకు మనం మంచి మరణానికి పాలక పునీతులుగా చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకుంటామంటే మరియా యేసు ప్రభువుల యొక్క చేతుల్లో మరణించినటువంటి మహనీయుడు పునీత జోజప్ప గారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి కష్టములో కూడా అమ్మను గురించి అనుకున్నాడు. ఈరోజు ఎవరు అంటా ఉండ్రి, మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మా వాళ్ళు యూరోప్లో ఉన్నారు అని చెప్పుకునే తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. కానీ మేము ఇప్పుడు అనాథాశ్రమంలో ఉంటున్నామని మాత్రం చెప్పుకోరు. వాళ్లకు అన్నీ ఇచ్చి పెంచి పెద్ద చేసి పోషించి పెద్దవాళ్ళని చేసి ఏదో ఒక విధంగా అబద్ధమో చెప్పారు, అప్పో సప్పో చేశారు, తీసిపోయి పైన పెట్టారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. అందుకని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అవసరమా ఈ అమెరికాలకు యూరోప్లకు పోయి మన వాళ్ళు బ్రహ్మాండంగా జల్సాగా ఉండటం అని చెప్పి. ఇంత ఆత్మీయమైనటువంటి కుటుంబ జీవన సంఘ జీవన విధానం వేరే ఏ దేశంలో కూడా రాదండి ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను ఫాదర్లు ఎంపిక చేసుకున్నటువంటి పట్టణం ఏంటి అనంటే, దేవుడు నా తండ్రి అన్నది, మేము ఆయన పుత్రులము అన్నది, ఆ మమేకమైనటువంటి జీవన విధానాన్ని, కుటుంబ జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే దానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి. అలాగే తల్లి మరియమ్మ గారు మన కోసం ఏమి సమర్పించారు అన్నది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒక పేద బిడ్డ బెర్నదత్, జబ్బుతో ఉన్నటువంటి బిడ్డ, పుల్లలు కట్టెలు ఏరుకునే దానికి అడవికి పోయినటువంటి బిడ్డ, ఆ బిడ్డకు
ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు 18 సార్లు ఆ అమ్మ కనపడింది. లూర్దు నగరం నేను చాలాసార్లు వెళ్ళాను. దేవుని కృప వలన నేను చూశాను. అక్కడ జరిగే అద్భుతాలు ఏంటి అని అంటే దివ్య సప్రసాద భక్తి, దివ్య సప్రసాద భక్తి. తర్వాత రెండవది జపమాల భక్తి. ఈ రెండు కథోలిక సంఘస్థులకు చాలా ముఖ్యం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అడిగేది, మీ ద్వారా మన గురువులను కూడా అడిగేది ఏంటి అని అంటే, మీ గుళ్ళల్లో సప్రసాద ఆశీర్వాదం ఆరాధన ఉందా? ఒకవేళ లేకపోతే స్వామిని అడగండి. ఒకవేళ కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటే గనక దివ్య మందసం ఉంది, దివ్య మందసం దగ్గరికి సాష్టాంగపడి, నేను చాలాసార్లు బోర్ల పడి ఆ కరోనా టైంలో అయితే ఏమవుతుందో నాకేమవుతుందో, నా విచారణ ప్రజలకు ఏమవుతుందో తెలియదు. కొంచెం దగ్గు వస్తే, కొంచెం తుమ్ము వస్తే నా వల్ల నా ప్రజలకు ఎక్కడ వస్తుందో అని చెప్పి ఎంతో దాచిపెట్టుకో. ఒకసారి నాకు కడపలో ఉన్నప్పుడు ఇలా అనిపించినప్పుడు నా చిన్నస్వామికి కానీ, మా ఉపదేశులకు కానీ, మా యూత్కి కానీ అందకుండా తినేవాడిని, వేదన పడేవాడిని. ఒకవేళ నాకు అంటుకున్నదేమని, కానీ చూసుకుంటే ఏం లేదనుకోండి. కొన్నిసార్లు ఇటువంటి ఇబ్బందులు మనం, అందుకనే దివసప్రసాదం మీద బోర్ల పడి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తారు. ఇంకొకటి రెండవది జపమాల అనేది దేవుబలి పూజ తర్వాత శక్తివంతమైనటువంటి ప్రార్థన. జపమాల జపించకుండా ఒక అక్టోబర్ 7వ తేదీన నేను ఒక విచారణలో దాదాపు 35 ఏళ్ల క్రితం పండగ పూజ చేస్తూ వాళ్ళకందరికీ చెప్పింది ఏంటనంటే, ఈరోజు మీరందరూ తల్లికి ఏం వాగ్దానం చేస్తారు అని అంటే, జపమాల జపించకుండా నేను ఆ రోజు నిద్రపోను. జపమాల జపించకుండా నేను ఆ రోజు నిద్రపోను. ఆరాధన కావాలంటే, సప్రసాదం కావాలంటే గురువులు ఉండాలా, కానీ జపమాల జపించాలంటే ఎవరుండాలా? జపమాల ఉండాలి. కుటుంబ సభ్యులు లేకపోయినా పర్వాలేదు, ఉంటే మంచిది. కానీ నేననేది ఏంటంటే, గురువులు లేకపోయినా కానీ మనము అంత భక్తియుతమైనటువంటి ప్రార్థన చేసుకోగలిగింది మన జపమాల. జపమాల యుద్ధాలను జయించింది, జపమాల అద్భుతాలను చేసింది. డాన్ బోస్కో గారి దగ్గరికి వచ్చి ఆయనకు సాయం చేసేటటువంటి ఒక బెనఫాక్టరు, అయ్యా బోస్కో, నీకు ఏంది ఇదంతా, మేము వస్తాము, నువ్వు ఉండవు, మీ పిల్లలతో వచ్చి ఆ పిచ్చి పూసలు తిప్పుకుంటూ ఉంటావు ఎప్పుడు, నేను ఇక మీదట నీకు మీ పిల్లలకు నేను సాయమే చేయనన్నాడు. పోయా, నీ సహాయం నాకు కావాలన్నా, నా తల్లి యొక్క ఆశీర్వాదం ఈ జపమాల ద్వారా నాకు వస్తే నా బిడ్డలు పుష్కలంగా తింటారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ జపమాల మీ ఆయుధం. మీ సెల్ ఫోన్ కాదు, మీ ఛార్జర్ కాదు, మీ దగ్గర మీ పర్సులో కానీ, మీ పాకెట్లో కానీ, మీ మెడలో కానీ, మీ చేతిలో కానీ ఎప్పుడు ఉండాల్సింది. నువ్వు కథోలిక క్రైస్తవునివి అని చెప్పుకునేదానికి, చూపించేదానికి ఒక ఐడెంటిటీ కార్డ్ ఏది అనంటే, నీ దగ్గర నీ ఒళ్ళును అంటుకొని, నీ పర్సులో, నీ బ్యాగ్లో, నీ మెడలో ఉన్నటువంటి నీ జపమాల. ఎంతమంది ఈ రోజు నుంచి జపమాలను తమ దగ్గర పెట్టుకుంటారు? చేతులు పైకెత్తండి. హల్లెలూయా. దించండి. ఎంతమంది దగ్గరుండి జపమాలను జపిస్తారు రోజులో? ఆ జపమాల జపించకుండా నిద్రపోమని చేతులు ఎత్తండి. ఫాదర్లు అంటుండే ఎవరు ఎత్తట్లేదని. ఎత్తండి. జపమాల చెప్పకుండా అంటే మీకు ఏం భయం అక్కర్లేదండి. మనం ఉండేది అమ్మ లూర్దు గిరి కొండ మీద. కాబట్టి ఆ తల్లికి ఇష్టమైనటువంటి, నువ్వు వచ్చి లాభం లేదు, నువ్వు జపమాల జపించకపోతే నువ్వు వచ్చినా లాభం లేదు. నీకు అద్భుతాలు జరగవు, నీకు స్వస్థతలు జరగవు, మీ సమస్యలు తీరవు, మీ వ్యాధులు బాగావు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు కూలికి పోరా అంటే ఏమంటారు మీరు? రెక్కలాడితే కానీ డొక్కలాడమంటారు. అంతేనా? రెక్కలాడితే కానీ మీరు అంతా చదువుకున్న వాళ్ళు, మేము పల్లెటూరు వాళ్ళం, మాకు ఆ భాష వచ్చు. రెక్కలాడితే కానీ డొక్కలాడమంటారు. అంటే పనికి పోకుండా, ఆఫీస్కి పోకుండా, కూలికి పోకుండా, పొలానికి పోకుండా, పార పట్టకుండా, గొడ్లు పట్టకుండా మనము మన పిల్లల్ని, మన కుటుంబాన్ని సాగలమా? జపమాల లేకుండా, జపమాల జపించకుండా కూడా నీ బిడ్డల్ని నువ్వు సాకలేవు. చప్పట్లు కొట్టండి. జపమాల చెప్తారా లేదా? చెప్తారా లేదా?
నాకు కాదు మేలు, మీకు మనకు ఎంతో ఆశీర్వాదం. అక్కడ కష్టమేమీ లేదు. కాబట్టి ఈరోజు మనం లూర్దుగిరికి వచ్చినటువంటి సందర్భాన అమ్మకు మనం ఇచ్చేటటువంటి ఒక వాగ్దానం ఏంటి అని అంటే, అమ్మా ఎంతో ఆశీర్వాదకరంగా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ జపమాలను నేను ప్రతి దినం ప్రార్థన చేస్తాను. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ జపమాలను జపిస్తా. ఊరికనే రోడ్డు మీద బస్సు కోసం కాసుకొని ఉంటాం, లేకుంటే ప్రయాణం అయిపోతూ ఉంటాం. జపమాలు ఎందుకు చెప్పలేం? ఏం కష్టం మనకు? కాబట్టి ఈ 2 వాగ్దానాలు, దేవసప్రసాదం మీద భక్తి, దేవుబలి పూజలో వీలున్నప్పుడల్లా పాల్గొంటానని చెప్పినటువంటి వాగ్దానం, జపమాల ఎప్పుడూ నాతో ఉంటుంది. నా మెడలో, నా జోబిలో, నా పర్సులో, నా వ్యానిటీ బ్యాగ్లో, ఎక్కడైనా కానీ నా జపమాల నాతో ఉంటుంది. ఆ జపమాల నేను జపిస్తాను అని చెప్పి మీరు వాగ్దానం చేస్తే మీ పీఠాధిపతులకు వచ్చినటువంటి నేను ఈ క్షణంలో మర్గయ్య అయినా కానీ నాకు ఇబ్బంది లేదు. మీరు నా వాగ్దానం చేసి అమ్మకు ఆ వాగ్దానం నిలబెడితే నేను ఇక్కడికి వచ్చి ఈ మరియ తల్లి యొక్క కొండ మీదకి వచ్చి చేసేటటువంటి ఆరాధన అయితేనేమి, చెప్పేటటువంటి ప్రసంగం అయితేనేమి ఫలిస్తుంది అని అంటే అంతకాడికి మించినటువంటి తృప్తి మరి ఒకటి ఉండదు. కాబట్టి మీ అందరి మీద, మీ విశ్వాసం మీద నమ్మకం ఉంచుతూ, ఒకవేళ మర్చిపోయారే అనుకోండి, అర్ధరాత్రి లేచినా కానీ జపమాలని చేతిలోనో నీ బెడ్ మీదనో ఉండాలి. జపమాల ఈరోజు ఆడుకొని నేను పోతే 2 జపమాలలు ఆ ఫాదర్ గారి బెడ్ మీద ఉన్నాయి. 2 జపమాలలు ఎప్పుడు తలదిండు కింద జపమాల పెట్టండి. ఇదివరకు కత్తి పెట్టేవాళ్ళు, సైతాన్ వస్తే లేకుంటే దయ్యం వస్తే కత్తితో పొడుద్దామని పెళ్లి కొడుకు కత్తి ఇచ్చేవాళ్ళు. జపమాలి, బైబిలి తప్పకుండా వాడు జయిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట కాదు. యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఇది స్వయాన దేవుడు మాట్లాడేటటువంటి మాటే. మేము పరిమితులమమ్మ, మేము కూడా మీలాగా బలహీనులం. ఒకవేళ దేవుడు ఇచ్చిన శక్తితో గురువులుగా, అమ్మగారులుగా ఉంటున్నాము అనేది ఒకటైతే, మాలో కూడా ఆ యొక్క బలహీనతలు ఉంటున్నాయి. కానీ ఈ బలహీనులను బలమైనటువంటి దేవుడు వాడుకొని తన ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు అన్నది వాస్తవం. కాబట్టి మీరందరూ కూడా, దేవుడు చూస్తున్నాడు, మనము స్వర్గానికి సమీపంగా ఉంటున్నాం ఈ కొండ ఎక్కటం వలన. కాబట్టి ఆ దేవుడికి మనం ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆరు బయట కూర్చొని ఉన్నాం, ఆయన కళ్ళు అన్నీ చూస్తూ ఉన్నాయి. నీ హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి భావాల్ని కూడా ఆయన చూడగలరు. నీకు స్వస్థ కావాలనుకున్నప్పుడు నా ఒళ్ళో ఉన్నటువంటి ప్రతి వైటల్ ఆర్గన్, ప్రతి అవయవాన్ని తాకి గుణపరచండి అని ప్రార్థన చేస్తాం. కానీ నాలో నన్ను చూసి నన్ను స్వస్థపరచు ఆధ్యాత్మికంగా అని మనం అడగలేమా? అడుగుదాం. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాలని మెరుగుపరుచుకుందాం. దేవసప్రసాదం దేవుబలి పూజలో పాల్గొందాం, స్వీకరిద్దాం, దేవసప్రసాద ఆరాధన చేద్దాం, జపమాల జపిద్దాం. మంచి కథోలిక సంఘ క్రైస్తవులుగా ఉండేదానికి మనం ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్.
సకలము నీకే సమర్పించేదము, సర్వము నీకే అర్పించేదాము, సకలము నీకే సమర్పించేదాము, సర్వము నీకే. అందుకో దేవా మా అర్పణలు, అందుకో దేవా మా అర్పణలు. ఆశీర్వదించి దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. అర్పించేదము, సకలము నీకే సమర్పించేదము, సర్వము నీకే. సాని పగా గామదని పని సగమాదా పా మా పా. నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భూమిని మాకు సగితివి. Bless the Lord God of all creation, the goodness that is spread to us. Fruit of the earth and నీదు స్వరముతో జగతిని సృజించి వరముగా ఈ భువిని మాకు సగితివి. ఏమివ్వగలము మా హృదయేశ్వరా, ఏమివ్వగలము మా హృదయేశ్వరా. మాకున్నదంతా నీ కృపదానమే, మాకున్నదంతా నీ కృపదానమే, నీ కృపదానమే. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమనుట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణము ద్వారా మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. వినయాత్మురాలైన ఆ మరియమాత మీ కుమారుడును మా రక్షకుడును అయిన క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా మీకు ప్రీతిపాత్రురాయను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా హృదయార్పణము కూడా మీకు ప్రియము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు
మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన మీరు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించితిరి. మీ దాసురాలైన కన్యమరియమ్మ దీనవాస్తను కటాక్షించి మానవజాతి రక్షకుడును మీ కుమారుడును అయిన మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించిరి. వారి ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని మిమ్ము ప్రార్థించుచు మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా హోసానా హల్లెలూయా హోసానా హోసానా హల్లెలూయా హోసానా. ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతి మహిమా ఆరాధనా
మీకే యేసయ్యా. ఓ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరీ, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్యం నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపం పరిహారమునకై ధారవో యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. స్తుతి మహిమా ఆరాధనా మీకే యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ దివ్య పూజా బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా సగిలి ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. మీ చిత్త ప్రకారము మీ దివ్య సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, ప్రపంచ నలుమూలలా చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ఓ ప్రభువా, చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ
దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును భిక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించెడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. దేవుడి దర్శనం మనందరికీ జరగబోతోంది. దేవుణ్ణి గురువులు మీకు చూపిస్తారు. ఆ దేవుణ్ణి మీరు మీ హృదయంలోనికి స్వీకరిస్తారు. మీకు ఈ సమయంలోనే స్వస్థత కలుగుతుంది. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను.
కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్యజీవముకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. తనన 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 తనన. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు. పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు. కడరా విందుకు తనననననన. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. అప్పమునందుకొని ఇది నా దేహమని పలికిన ప్రభువగు క్రీస్తుని దేహమిది. రసమును అందుకొని ఇది నా రుధిరమని నుడివిన నాదుని రక్తపు పానమిది. భుజింపరారే భక్త జనాంగమా, ఆకలి తీరగా ప్రభు దేహంబును. త్రాగనురారే క్రీస్తుని సంగమా, దాహము తీరగా ప్రభు రుధిరంబును ఈ బలి విందులో. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకొనరారే దివ్య భోజము. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రభు క్రీస్తునందు ప్రియులు సహోదరి సహోదరులారా, 2008వ సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం మే నెల 13, 14, 15 తేదీలలో మనందరము కూడా శ్రమదానముతో నిర్మించుకున్నటువంటి ఈ లూతుగిరి కొండ తిరణాలని ప్రతి ఏడు కూడా ఎంతో భక్తితో ఆనందంగా సంతోషంగా కొనియాడుకుంటున్నాము. మే నెల అయినప్పటికీ కూడా గడచినటువంటి 3 రోజులుగా దేవుడు మనందరికీ కూడా అన్ని విధాలా తోడై నీడై ఉండి ఈ లూతుగిరి మాత తిరునాళ్ళని ఇంత వైభవముగా కొనియాడుటకు దేవుడు మనందరిని దీవించినందులకి ఆ దేవదేవునికి మనందరం కూడా కరతాళ ధ్వనులతోటి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ లూతుగిరి మాత తిరునాళ్ళకై మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన ఖమ్మం మేత్రాసనానికి 4వ పీఠాధిపతిగా గడచిన నెలలో
అభిషేకము పొందినటువంటి మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారు నేను చెప్పగానే వెమ్మటే ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన మధ్యకు విచ్చేసి ఈ పండుగ దివ్య బలి పూజని ఇంత వైభవముగా మనందరి కోసం సమర్పించి మన యొక్క ఆనందములో పాలు పంచుకుంటున్న తరుణములో తండ్రి గారికి మనందరి తరపున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. తండ్రి గారు 20 సంవత్సరాల క్రితం మేము సెమినార్లో ఉన్నప్పుడు వాళ్ళు చెన్నైలో ఐకఫ్ అనే ఫెడరేషన్ దాంట్లో ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం ఇలాంటి మే నెలలోనే నేను రాజు ఫాదర్ ఇద్దరం కూడా ఆ సంవత్సరం ఫాదర్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మీటింగ్లో మేము అటెండ్ అయ్యాము. ఫాదర్ గారి జ్ఞాపకం ఉందో లేదో తండ్రి గారికి కానీ మాకు అప్పటి నుంచి కూడా తండ్రి గారి పేరు తెలుసు. వారెంతో మృదు స్వభావి, ఎంతో చిరుహాసంగా మరి ప్రత్యేక విధంగా మరి ఒకసారి ఈనాడు మన మధ్యకు విచ్చేసి మనందరి కోసం ప్రార్థించి అపోస్తులిక దీవెనలు అనుగ్రహించినందులకి మనందరి తరపున మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈనాడు ఎంతోమంది గురువులు ఈ పవిత్రమైనటువంటి పండుగ దివ్య బలి పూజలో పాలు పంచుకొని మనందరి నిమిత్తం ప్రార్థించినందులకి విచేసినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజ ఏర్పాట్లని చేసినటువంటి మన యొక్క సిస్టర్లందరికీ కూడా పేరు పేరున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన యొక్క కమిటీ సభ్యులు ప్రతినిత్యము కూడా అందుబాటులో ఉండి ఈ 3 రోజుల ఏర్పాట్లలో మనందరికీ సహకరించి చక్కని ఏర్పాట్లు చేసినందుకు అన్ని విధాలుగా సహకరించినందులకి మన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన ఆహ్వానాన్ని మన్నించి విచేసిన కన్యాస్త్రీలకి, అతిథులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన యొక్క గాయక బృందం బాలకోటి, అనిల్ మరియు వారి యొక్క అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజను కవర్ చేయటానికి విచేసినటువంటి దివ్యవాణి బృందానికి, ఫోటోగ్రాఫర్లకి, ఇంకా ఇతరత్ర అనేక విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక విధముగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి చేసినటువంటి చెక్క భజన బృందానికి, కోలాటం బృందానికి, మన బనిగండ్లపాడు కోలాట బృందానికి, ఈ తిరునాళ్ళ నిమిత్తమై అనేకులు అనేక విధాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా చందాల రూపున మనకి సహకరించారు. అలా సహకరించినటువంటి వారందరికీ, వాహనాలు ఏర్పాటు చేసిన వారికి, ఇతరత్ర ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ఈ యొక్క ఉత్సవం నిమిత్తమై శ్రమించి, సహకరించి, ప్రార్థించి అన్ని విధాలు కూడా మనకి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞత చెల్లిస్తూ, తండ్రి గారి చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత
ఈనాడు ప్రథమ దివస ప్రసాదం స్వీకరించినటువంటి బాలబాలికలతోటి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. తర్వాత ఆ యొక్క దివస ప్రసాదం స్వీకరించినటువంటి బాలబాలికలందరూ కూడా తండ్రి గారికి చిన్న సన్మానం చేస్తాం. అందరం లేచి చివరి ఆశీర్వాదముకై సిద్ధపడదాం. ఎవరు ఒక పర్వతం మీద ప్రభువా మనం ఇక్కడే ఉంటే బాగుంటుంది, మీకొకటి, మోయిజిన్కొకటి, ఏలియాకొకటి పర్ణశాల నిర్మిస్తాము అని చెప్పారు? పేతురు. ఏ పర్వతం? సీనాయి పర్వతం, తాబోర్ పర్వతం. తాబోర్ పర్వతం అట్లా నాకే అదే అనిపిస్తుంది, ఇక్కడే ఉంటే బాగుంటుంది, ఇంత చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పి. కాబట్టి దీనికి మూల పురుషుడు, మూల కారణమైనటువంటి ఫాదర్ కాకుమాన్ రాజు గారికి మేత్రాసనం తరఫున హృదయపూర్వక అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత వచ్చిన గురువులందరూ కూడా ఈ యొక్క ఫాదర్ అగస్టిన్ అయితేనేమి, ఇప్పుడు ఫాదర్ అంతోన్ అయితేనేమి చాలా చక్కగా దీన్ని నిర్మిస్తున్నందుకు, పునర్నిర్మిస్తున్నందుకు అభినందనలు. ఫాదర్ అంతోన్ నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఈ విధంగా పండగ చేస్తున్నాం, మీరు రావాలి అన్నప్పుడు వెంటనే రాసుకున్నాను. చాలా సంతోషం అయింది. ఇంత చక్కగా ఇంతమంది ఇంత పైన నడిచొచ్చి ఉంటారు అని చెప్పి నేను అనుకోలేదు. నేను ఏదో విచారణ గుడి దగ్గరనే పండగ అని అనుకున్నాను. కానీ చాలా సంతోషం, ఇంతమంది జనాన్ని చూస్తే ఎవరైనా ఉద్వేగానికి గురి కావాల్సిందే. ఈరోజు నేను అయినట్టు చాలా బాగా, చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరి నుంచి ఎంతమంది గురువులు? 4 గురువులు ఉంటున్నారు, అమ్మగారులు ఉంటున్నారు. ఈ విచారణ నుంచి వారికి దేవునికి వందనాలు తెలుపుతాం. ఇంకా ఎక్కువ మంది గురువులు, అమ్మగారులు మన విచారణ నుంచి కావాలి. మర్చిపోయిన బిషప్ గోవింద్ జోజి గారు ఈరోజు వచ్చారు మన నాయుడుపేటకు. బనియన్లో పడిపోతున్నాము అని అంటే వాళ్ళు చాలా సంతోషించారు. మిమ్మల్ని అందరినీ కూడా అడగమని చెప్పారు, మీకు ఆశీర్వాదం ఇచ్చారు. మీలో చాలామందికి వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు దాదాపు 7 సంవత్సరాలు మన విచారణ గురువుగా పనిచేశారు. కాబట్టి తండ్రి గారికి కూడా వందనాలు తెలుపుతున్నాం. చక్కటి క్వైర్, చాలా బాగా పాడారు, చాలా సంతోషం. స్వామి ఆడవాళ్ళ పేర్లు చెప్పలేదు, ఎక్కువ మంది పేర్లు చెప్పేదానికి కష్టమనేమో. మామూలుగా పురుషాధిక్య సమాజం మంది అయినా కానీ మీకు అందరికి కూడా అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా పాడారు, చాలా చక్కగా పాడారు. అమ్మగారులను కూడా అభినందిస్తూ వందనాలు తెలుపుతూ ఉన్నాం. గురువులు అందరూ చాలామంది వచ్చారు. రోజు ఎక్కడన్నా ఒక చోట కలుస్తూ ఉన్నాం. అందరి ముఖాలు చాలా బాగా హృదయానికి హత్తుకున్నట్టుగా ఉంటుంది. ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, మళ్ళీ అడుగుతూ ఉంటాను. ఫాదర్లు కూడా ఏమనుకోవద్దు. ఈరోజే కాదు, మనం కొన్నేళ్ళు కలిసి పని చేయాలి, జీవించాలి. కాబట్టి మొదటి సప్రసాదాన్ని తీసిన బిడ్డలందరినీ కూడా అభినందిస్తూ, ఇది గొప్ప వరం, మీ జీవితంలో మీరు పొందినటువంటి గొప్ప వరం. మిమ్మల్ని తయారు చేసిన పంతులు కానీ, అమ్మగారులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్వాములారు కానీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మన యొక్క ప్రార్థనల్ని అందరికీ ప్రచారం చేస్తున్నటువంటి దివ్యవాణి కానీ, మనం పదిలంగా ఉంచుకునే దానికి ఫోటోలు కానీ, ఈ ఆరాధనలు ఇవన్నీ ప్రచారాలు అంటే నా వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేని పనులు చాలా జరుగుతున్నాయి. కానీ రాజీ పడుతూ ఉన్నా. ఇది నా ఇంకొక దశ నా యొక్క గురుత్వ జీవితంలో. ఇవన్నీ కూడా బహుశా నేను కూడా రాజీ పడాలనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆరాధన, దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఇంకొకటి కూడా అన్నాడు, మీరు కొండ మీద కొంచెం మీద ఉంచబడినటువంటి దీపం అందరికీ కనపడాలి. కాబట్టి ఈరోజు మన ఆరాధన ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రభావితమైతే, ప్రచారం అయితే కూడా చాలా సంతోషం. వారికి కూడా ఫాదర్ లూట్ స్వామికి కానీ, ఫాదర్ ప్రశాంత్కి కానీ, వాళ్ళ బృందానికి కూడా, వచ్చినటువంటి బృందానికి నేను మన మేత్రాసనం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మీ శ్రీ సభ కూడా పాలు పంచుకునుగాక. మీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి ప్రభు యొక్క ప్రత్యేక దీవెనల కోసం ఎదురుచుతారు గంట. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునొసగు పరమ వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. కుటుంబాల రాజ్ఞి జపమాల రాజ్ఞి పునీతుల రాజ్ఞి సమాధాన గల రాజ్ఞి. కుటుంబాల రాజ్ఞి జపమాల రాజ్ఞి పునీతుల రాజ్ఞి సమాధాన గల రాజ్ఞి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మా. బైబిల్ పరీక్ష మార్కు సువార్త చాలామంది చాలా చక్కగా రాశారు. అందరిలో కంటే 5గురికి ప్రైజులు ఇస్తామని చెప్పాం బిషప్ గారి చేతుల మీదుగా. ఇటు మార్కు సువార్త బైబిల్ పరీక్షలో ఈ సంవత్సరం మొదటి ప్రైజు దాసరి వెలాంగిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. రెడీగా ఉండండి మిగతా వాళ్ళు. రెండవ ప్రైజు కొత్తపల్లి స్వాతి. మూడవ ప్రైజు మేరుగు సిరి. దయచేసి త్వరగా